రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్తో యూట్యూబ్ని కుదిపేశాడు. క్రిస్మస్కు నవ్విస్తూ వణికించేందుకు ఎవ్రీథింగ్ రెడీ అన్నాడు. అయితే ఇందులో ఒక్కరు కాదు, ఇద్దరు ప్రభాసులు మాత్రమే సర్ప్రైజ్ అనుకున్నారు. అంతకు మించిన రెండో సర్ప్రైజ్ రెడీ చేస్తుంది ఫిలిం టీం. రెబల్ గాడ్ ప్రభాస్ ది రాజాసాబ్లో ఎన్టీఆర్ సాంగ్ ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా ఓర మాస్ హిట్ సాంగ్ ఉంటే అసలు ఆ రిమిక్స్కే జనం ఫిదా అవ్వాల్సిందే. బేసిక్గా ఎవరు ఇలాంటివి చేసే ఛాన్స్ తక్కువ. కానీ పాన్ ఇండియా కింగ్గా తన పేరు మోరమోగుతున్న ప్రభాస్ మాత్రం ఎన్టీఆర్ హిట్ సాంగ్ రిమిక్స్లో తీన్మార్ వేయబోతున్నాడు. మరో బాలీవుడ్ హిట్ సాంగ్ రిమిక్స్ కూడా రెడీ అయ్యాడు. కేవలం వాటి రైట్స్ వల్ల డిలే అయింది, కానీ లేదంటే ఈ పాటికే సాంగ్ షూటింగ్ కూడా అయిపోయేదట. ఇంతకీ ఏంటా సాంగ్స్? హ్యావ్ ఎ లుక్. పాన్ ఇండియా కింగ్, పాన్ ఇండియా డార్లింగ్, పాన్ ఇండియా రెబల్ గాడ్, ఈ మూడు రెబల్ స్టార్ ప్రభాసే. అలాంటి తను తన హిట్ మూవీ సాంగ్ని తన కొత్త సినిమాలో వాడాడంటే అర్థముంది. కానీ ది రాజాసాబ్లో ఎన్టీఆర్ హిట్ సాంగ్ని వాడబోతున్నారు. రీమిక్స్కి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ పాట తాలూకా రైట్స్ని కూడా ఫిలిం టీం కొనేసింది. మరో పాట రైట్స్ విషయంలోనే సినిమా టీం డైలమాలో ఉంది. కాకపోతే ప్రభాస్ తన కెరియర్లో ఫస్ట్ టైం చేసిన హర్రర్ కామెడీ మూవీలో ఇలా మరో హీరో పాటను రీమిక్స్ చేయటం ఇదే తొలిసారి. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు హిట్ సాంగ్ పుట్టింటోళ్లు తరిమేశారు పాటను ఇందులో రీమిక్స్ చేశారట. ఆల్రెడీ రైట్స్ సొంతం చేసుకున్న టీం రీమిక్స్ సాంగ్ను కూడా సిద్ధం చేసింది. షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉంది. దానికి కారణం మరో రీమిక్స్ సాంగ్ కోసం రైట్స్ వేటలో పడింది ఫిలిం టీం. బాలీవుడ్ లివింగ్ లిజెండ్ అమితాబ్ బచ్చన్ హిట్ మూవీ షోలో లేని సాంగ్ను కూడా ఇందులో రీమిక్స్కి ప్లాన్ చేశారు. కాకపోతే షోలో ఏ దోసిత్తి సాంగ్ రైట్స్ కోసం ట్రై చేస్తే ఏకంగా 5 కోట్లు అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయట. ఈ వీకెండ్లోగా సాంగ్ రైట్స్ ఇష్యూ సాల్వ్ అయితే ఏ దోస్తి సాంగ్ను కూడా రీమిక్స్ చేస్తారని తెలుస్తోంది. ఒకటి సౌత్ ఇండియాని కుదిపేసిన సీనియర్ ఎన్టీఆర్ వేటగాడు మూవీలోని పాట అయితే, మరొకటి బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన షోలే హిట్ సాంగ్. రెండు కూడా ది రాజాసాబ్ని పాన్ ఇండియా లెవెల్లో జనాలకు తీసుకెళ్లే పాటలే. అలాంటి పాటల తోటాలు వచ్చే నెలలో తెరకెక్కించే ఏర్పాట్లు మొదలయ్యాయట.